ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోవడానికి, ప్రమాదాలను నివారింప చేసుకోవడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. విద్యార్థులు విద్యలో రాణించాలంటే ఎటువంటి ప్రక్రియలు లాభిస్తాయో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. పిండి దీపాల యొక్క విశిష్టత ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధాష్టమి, పునః ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి కందుల దానం, కుజ జపం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క, లక్ష్మీ నరసింహస్వామి యొక్క, ఆంజనేయ స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగించి కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే పునర్వసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రం బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి మాతంగ యోగం ఉంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అందువల్ల ప్రధానంగా నూతన వాహనాల కొనుగోలుకు, అమ్మకాలకు రేపటి నక్షత్ర బలం అనుకూలిస్తుందని చెప్పవచ్చు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి రోజున నక్షత్ర బలం చక్కగా ఉపకరిస్తుంది. విదేశీ గమనానికై చేసే సర్వ ప్రయత్నాలకు, అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటానికి రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యమైన దస్తావేజులు వ్రాసుకోవటానికి, వ్యాపారంలో క్రయ విక్రయాలకి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడి ద్వారా ఏర్పడేటువంటి దోషాలని దూరం చేసుకోవడానికి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. अजे ब्रह्मचारी भजे पापहारी, अजे ब्रह्मचारी भजे पापहारी, अजे ब्रह्मचारी भजे पापहारी, अजे ब्रह्मचारी भजे पापहारी, भजे भद्र जनमोदकारी, सीतपारिजात श्रीरामदूत, शिवते जगृदया पवमान तनया, सीतपारिजात श्रीरामदूत, शिवते जगृदया पवमान तनया. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో అవరోధాలను అధిగమించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలను చకచక పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. విదేశీ సంబంధిత పెట్టుబడులు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, శ్రమ కూడా అధికమవుతుంది.
కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆర్థిక సహకారాలు లభిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తాయి. పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు క్రీడారంగం వారికి తగ్గుతాయి. వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. సినీ రంగం వారికి కూడా అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యయం నియంత్రించబడుతుంది. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక చిక్కులు ప్రబలమైనప్పటికీ పరిష్కారాలు కూడా అన్వేషించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి పరంగా స్థిరాస్తి రంగం వారికి దక్కుతాయి. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వారికి చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్థిరాస్తి లావాదేవీలు వ్యవహారాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. విద్యా సంబంధిత కార్యక్రమాలు విద్యార్థులు సక్రమంగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. న్యాయబద్ధమైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తుంది. ఉన్నతిని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణాలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు చేతికందుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. మహిళలకు ప్రోత్సాహం గృహపరంగా లభిస్తుంది. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మానసిక క్లేశాలు పెరుగుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు కొనసాగుతాయి.
అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మానసిక చిరాకులకు, సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ సందిగ్ధ పరిస్థితులు కూడా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. వైద్య వృత్తి వారికి సులభ రీతిలో ఆశయాల్ని సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగ పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి ఉపకరిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనువైనటువంటి మార్గాలు వృత్తిపరంగా చేకూరుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. అనుకున్నవి సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాల్ని క్రీడా రంగం వారు పొందుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గతంలోని లోపాలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. బాధ్యతల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకునేటువంటి పరిస్థితులు కూడా వెన్నట్టు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్యపరంగా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా వెంటనే చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ప్రతి పనిని జాగ్రత్తతో శ్రద్ధతో చేసేటువంటి అంశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారిని
వరిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సులభ రీతిలో కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి ఉపకరిస్తుంది, విజయాలను కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్యవృత్తి వారికి కూడా రాణిస్తాయి. ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా మాత్రం కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది, బలాన్ని పెంపొందింప చేస్తుంది. కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితుల్లో అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి కూడా మంచి అవకాశాలు వృత్తిపరంగా ఏర్పడతాయి. నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. విద్యార్థులకి సులభ రీతిలో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయపరమైనటువంటి లబ్ధి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అధిక కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. విద్యార్థులు విద్యలో రాణించాలంటే ఎటువంటి ప్రక్రియలు లాభిస్తాయో అదృష్టమైశ్వర్యమైనటువంటి శీర్షికలో తెలుసుకుందాం. విద్యారంగంలో తరచూ వైఫల్యాలు కలుగుతుంటే ఒక శనివారం నుండి మంగళవారం వరకు వరుసగా 4 రోజులు ప్రతిరోజు పొట్టుతో ఉన్నటువంటి బాదం పప్పులు నదిలో ప్రవహింపచేయాలి. ఈ ప్రక్రియ భక్తి శ్రద్ధలతో ఈశ్వరారాధనతో నిర్వహించడం ద్వారా వైఫల్యాలు తొలగిపోతాయి. విద్య అభివృద్ధి చేకూరుతుంది. పిండి దీపాల విశేషత ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. దేవతార్చన సంప్రదాయంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ఏ శుభకార్యమైన వ్రతమైన జ్యోతి ప్రజ్వలనతోనే ఆరంభమవుతుంది. స్త్రీలకు మంగళకరమైనటువంటి హితం చేకూరాలంటే పిండి దీపాలు వెలిగించాలి. స్త్రీలు వ్రతాలు, నోముల్ని ఆచరించేటువంటి సందర్భంలో పిండి దీపాలను వెలిగిస్తారు. పిండి దీపాల ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, అమ్మవారి యొక్క అనుగ్రహం సిద్ధిస్తాయి. జాతకరీత్యా సర్ప కుజ దోషాలున్నట్లయితే నాగుల జంట విగ్రహం ముందు పిండితో చేసినటువంటి దీపం వెలిగించి సర్ప పూజ చేయాలి. మంగళగౌరీదేవి ముందు 16 పిండి దీపాలను వెలిగించాలి. సావిత్రీదేవి, ఉమామహేశ్వర, భీమేశ్వర వ్రతాలలో పిండి దీపాలను వెలిగించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుర్వృద్ధి ఏర్పడతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా దిష్టి దోష ప్రక్రియ అనేటువంటిది ప్రతి వ్యక్తికి, ప్రతి గృహానికి జరుగుతూనే ఉంటుంది. బాగా సంపాదిస్తే చూసి ఓర్వలేని వాళ్ళు ఆ దృష్టి దోష ప్రభావం వలన ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకు అనారోగ్య లక్షణాలు సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దిష్టి ప్రభావం నుంచి మనం బయటపడటానికి అవలంబించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికలు మహర్షులు చాలా చక్కగా తెలియజేశారు.
శనివారం నాడు నల్ల రంగు దారాన్ని ఆ వ్యక్తి యొక్క ఎత్తుకు 7 రెట్లు తీసుకొని తలపై నుంచి కిందికి 21 మార్లు అలా దిగదొడవాలి. ఆ దారాన్ని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చుట్టి స్వస్థత కోసం ప్రార్థన చేసి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఇలా గనక చేసినట్లయితే దిష్టిదోష ప్రభావరీత్యా సంభవించినటువంటి ఆ యొక్క అనారోగ్య లక్షణం పటాపంచలై తొలగిపోతుంది. పసిపిల్లలు రాత్రి సమయాల్లో దరుచుకుంటున్నా లేక తరచూ జబ్బు పడుతున్నా మంగళవారం నాడు అష్టధాతువులతో కడియం చేయించి రోగ విముక్తికై మనసులో ప్రార్థించి పిల్లవానికి తొడగాలి. స్వస్థత చేకూరుతుంది. అష్టధాతువులతో కడియం చిన్నది తయారు చేసి ఆ పిల్లవానికి వేయాలి. పిల్లవాడు నిద్రలో దడుచుకుంటూ ఉన్నట్లయితే తల దగ్గర 3 నెమలి పించాలను ఉంచండి. ఆ దడుచుకోవటం అనేటువంటిది తొలగిపోవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లవాడు నిష్కారణంగా ఎప్పుడూ ఏడుస్తూ గనక ఉన్నట్లయితే ఒక కాగితంలో కొంచెం గంధం, ఉప్పు, చల్లించక వచ్చే తవుడు, 7 ఎండుమిరపకాయలు, చీపిరి పుల్ల కలిపి పొట్లం కట్టి అలా దిష్టి తీసి పొయ్యిలో పడేయాలి. ఆ దిష్టి దోషం మొత్తం పటాపంచలైపోతుంది. ఆదివారం పిల్లవాని తలపై నుంచి 31 సార్లు పాలు దిగదొడిచి మట్టి పాత్రలో పోసి నల్ల కుక్కకు తాగించండి. దిష్టి దోషం అనేది పటాపంచలైపోతుంది సుమా. కాలభైరవ తత్వం ఇక్కడ. ఎటువంటి దిష్టి దోషాలున్నా కూడా చిన్నపిల్లలకి ఇది చాలా గొప్పగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే ఇంటి ముఖద్వారం దగ్గర మంచినీళ్లు చిలకరిస్తూ గుమ్మంపై 2 వైపులా కూడా పోయండి. ప్రతి అమావాస్య నాడు ఇల్లంతా శుభ్రం చేసి చెత్త సామాను బయట పారేయండి. ఎటువంటి దిష్టి దోషం మీ గృహానికి పట్టదు. నీళ్లలో దైవీ శక్తి దాగి ఉంది. అందుకే పరిశుభ్రంగా సూర్యోదయాత్ పూర్వమే ఇంటి ముంగిట నీళ్లు కలాబి చల్లి ముగ్గు వేయటం వెనకాల అంతరార్థం. ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యి, బెల్లం నివేదన చేసి కార్యార్థం గనక వెళ్ళినట్లయితే కార్యసాఫల్యత సిద్ధిస్తుంది. పిల్లలు తడుచూ ఏడుస్తూ ఉంటే మంగళవారం నాడు పిల్లవాడిని తీసుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళండి. అక్కడ తమలపాకుల పూజ చేయించి స్వామివారికి సింధూరం సమర్పించి ఆ సింధూరం బొట్టు ఈ పిల్లవాడికి పెట్టి వడమాల వేయించండి. బ్రహ్మాండంగా అల్లరి గిల్లరి అన్నీ మానేస్తాడండి. ఇంత విచిత్రవంతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ దైవీ శక్తి అనేది కంటికి కనిపించకుండా చేస్తూ ఉంటుంది అని అర్థం. తమలపాకులో 7 గులాబీ రేకులు ఉంచి దిష్టి తీసినా కూడా దిష్టి పోతుంది. ఇవన్నీ కూడా నరఘోష, నరదృష్టి ప్రభావంతో సంక్రమించేటువంటి విధి విధానాలు. అందుచేతనే మనకి సముద్ర స్నానం అనేటువంటిది పెట్టారు పెద్దవాళ్ళకి, దిష్టి దోషం నుంచి బయటపడటానికి. మాఘ పూర్ణిమ స్నానం, సముద్ర స్నానం, కార్తీక పూర్ణిమ స్నానం, సముద్ర స్నానం. ఇట్లా విశిష్టవంతమైన రోజుల్లో అయినా సరే కనీసం సముద్ర స్నానం ఆచరించండి అని. సముద్ర ఉప్పు పరమ పవిత్రవంతమైనటువంటి దిష్టి దోషాన్ని తొలగించే ప్రక్రియ. మనం గృహానికి కూడా దిష్టి తగిలినప్పుడు నీళ్లల్లో ఉప్పేసి ఇళ్ళంతా కూడా తుడుస్తాం. అలా తుడిచినట్లయితే దిష్టి దోషం తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. గుమ్మడికాయ కుళ్ళిపోతోంది, 3 రోజులకోసారి కొత్త తెచ్చిపెట్టిన అటువంటి సమయంలో బాగా దిష్టి ఉన్నట్టు లెక్క. ఆ గుమ్మడికాయకి పసుపు రాయండి, కుంకుమ బొట్లు పెట్టి భూసూక్తం చదివి ఆ గుమ్మడికాయ పైన ఉట్టిలో పటిక నల్లదారం కలిపి కట్టి ఉంచండి. తీవ్రతరమైనటువంటి దిష్టి కూడాను ఆ గుమ్మడికాయని ఏం చేయలేదు, కుళ్ళిపోదన్నమాట. ఇంతటి గొప్ప విశేషాత్మకమైనటువంటి ప్రభావాలు మనకి శాస్త్రాల్లో చెప్పారు. ప్రతినిత్యం దేవతారాధన చేసి గుగ్గిలం పొగ కానీ సాంబ్రాణి పొగ కానీ వెలిగించి ఇళ్ళంతా కూడాను చూపించినట్లయితే ఆ దుష్టిదోష ప్రభావం నుంచి బయలుపడటానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाला गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेवा गोपाल कृष्ण हरे वसुदेवनन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे మహాభారతంలో ఆశ్చర్యం ఏమిటంటే ఎప్పుడు ఎవరికి ఏది జ్ఞాపకం రావాలో ధర్మంలో ఉన్నవాడికి అది జ్ఞాపకానికి వస్తుంది. మరి ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే దోషంగా చేసింది అందుకు కదా అనుభవిస్తున్నారు. మరి అంత ప్రేమ ఎందుకు అంటే వాళ్ళిద్దరూ నరనారాయణులు. నరుడు అర్జునుడు, నారాయణుడు కృష్ణ పరమాత్మ. వీళ్ళిద్దరూ ఆదిమునులు. వీళ్ళిద్దరికీ ఈనాటి సంబంధం కాదు, ఏనాటిదో ఆ సంబంధం. అసలు నిజంగా ఆ నరనారాయణుల యొక్క అవతార స్వరూపం గురించి ఒక విషయం చెప్పబడింది. నృసింహావతారం పరిసమాప్తి చేసేటప్పుడు పరమాత్మ అందులో ఉండేటటువంటి నరశరీరాన్నంతటినీ కూడా నరుడిగా మార్చాడు మునిగా. ఏదైతే సింహస్వరూపంగా ఉందో అది నారాయణాంశ పొందింది. నరుడి యొక్క శరీరమంతా నర అన్న పేరుతోటే ముని అయ్యాడు. సింహస్వరూపమంతా నారాయణ స్వరూపమైంది, నరనారాయణులు అయ్యారు. అది ఒక్క శరీరంలో ఉన్నటువంటి రెండు భాగములు, ఊర్ధ్వభాగము అధోభాగము, రెండు మునిస్వరూపాలు పొందింది. అందుకే రెండు భాగములుగా ఉన్న శరీరం ఒకటేగా, అందులో ఉన్న చైతన్యం అంతా ఒకటేగా. నరనారాయణులు ఎప్పుడూ కలిసి తపస్సు చేస్తారు. ఇద్దరూ దుర్నిరీక్షులు, ఇద్దరూ అధర్మము యొక్క పీచమణుస్తారు. ఇద్దరూ కూడా ఎప్పుడూ ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు. ఇద్దరూ అపారమైనటువంటి తపోనిష్టాగరిష్ఠులు. అందుకే వెంటనే నారాయణుడి ఆగ్రహం నరుడికి అర్థమైంది, అంటే అర్జునుడికి అర్థమైంది. ఎందుకని ఇప్పుడు అర్జునుడుగా ఉన్నాడు కానీ సహజముగా నరుడు. ఆయన కృష్ణుడిగా ఉన్నాడు కానీ నారాయణుడే కృష్ణుడు, కృష్ణుడే నారాయణుడు. కృష్ణుడిగా నారాయణుడు ఉన్నా ఆయన తన యొక్క దివ్యమైన విభూతిని విడిచిపెట్టలేదు. నారాయణుడిగానే ప్రవర్తిస్తున్నాడు, నరుడిగా ప్రవర్తించట్లా, భగవంతుడిగానే ప్రవర్తించాడు. కానీ నరుడు అనబడినటువంటి ఆదిముని అర్జునుడిగా ప్రవర్తిస్తున్నది మాత్రం వేరు సందర్భం. అర్జునుడిగా నరనారాయణులలో నరుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంత రౌద్రస్వరూపంతో కృష్ణ పరమాత్మని చూడగానే ఆయనది నారాయణ స్వరూపం, నాది నరస్వరూపం. మా ఇద్దరి యొక్క అనుబంధం అటువంటిది. నా కష్టాన్ని, నా తోబుట్టువుల కష్టాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. అధర్మము చేత ధర్మము దెబ్బతింది, దీన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకని ఇవాళ ఇంత రౌద్రస్వరూపాన్ని పొందాడని వెంటనే స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇందులో నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అని ఏదో ఆయన అవతారాలని పొగడటం అది కాదు, ఆయన తపస్సుని పొగిడాడు. ఎందుకనంటే నరుడిగా నారాయణుడిగా అవిభాజ్యమైనటువంటి తమ తపస్సు, తమ వైభవాన్ని స్ఫురణయందు ప్రకాశించినటువంటి అర్జునుడు చేసినటువంటి స్తుతిపాఠం. అది ఇందులో ఉన్నటువంటి చాలా చాలా గొప్పతనం. అందుకే ఆయన అన్నాడు, పూజ్యుడవు, పురాణ పురుషుండవు, ఈశుండవు, అప్రమేయుడవు, చరాచరంబులైన భూతరాసులు అచ్యుత నీ యంద పుట్టు నిలుచు లయము పొందుచుండు. అంటే సాక్షాత్తు నీవు నారాయణుడవే అని కీర్తించాడు. ఈ సమస్త ప్రాణుల పుట్టుక నీయందే, సమస్త ప్రాణులు నీయందే పెరుగుతున్నాయి, సమస్త ప్రాణులు నీయందే లయమైపోతున్నాయి. అటువంటి నీవు పరమ పూజ్యుడవు, ఎల్లకాలముల యందు పూజించడానికి తగినవాడివి.
పురాణ పురుషుండవు, పురాణ పురుషుడివి, ఈశుండవు. ఈ పని ఆయన ఎలా చేశాడు అని అడగడానికి నీ మీద అధికారి లేడు. నువ్వు అనుగ్రహించాలంటే అనుగ్రహించగలవు, ఎంత పాపాన్నైనా తీయగలవు. కాబట్టి ఈశుండవు. భూతరాసులచ్యుత, సమస్త భూతకోటి నీ ఎందు పుట్టి పెరిగి లయమైపోతోంది. అటువంటి పరమాత్మ నాకు తెలుసు నువ్వెవరో. కృష్ణ, ఒకానొక కాలంలో నువ్వు గంధమాధనము అనబడేటటువంటి పర్వతం మీద కేవలము దుంపలు, వేళ్ళు, పండ్లు మొదలైనటువంటి మాత్రమే ఆహారముగా స్వీకరిస్తూ 10,000 సంవత్సరములు తపస్సు చేశావు. అందుకే అర్జునుడు ఇక్కడ ప్రతిపాదిస్తున్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆరణ్య పర్వంలో, అది నువ్వు చతుర్భుజుడివి, శంఖచక్ర గదాధరుడివి, పీతాంబరధారివి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడవు, అటువంటి వైభవంగా వెళ్ళదు. నరుడు నారాయణుని గుర్తించినటువంటి స్థుతిపాఠంగా పెడుతుంది. పుష్కరంలో 11,000 సంవత్సరములు నీళ్లు మాత్రమే ఆహారముగా తీసుకుని తపస్సు చేశావు నారాయణ. ప్రభాస తీర్థంలో దేవమానంలో 1000 సంవత్సరాలు ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేశావు. బదరీవనంలో గాలి మాత్రమే పీలుస్తూ చేతులు పైకెత్తి ఒంటి కాలిపై నిలిచి పెక్కు 1000 సంవత్సరములు ఘోరమైనటువంటి తపస్సు చేశావు. సరస్వతీ నదీ తీరంలో కల వనంలో ఆచ్ఛాదన లేకుండా శరీరము శుష్కించిపోగా ఉపవాస వ్రతాలు చేస్తూ నువ్వు 12 సంవత్సరములు గొప్ప వ్రతాలు చేశావు. సమస్త లోకాలను కూడా జయించి కుబేరుడి తోట అయిన చైత్రరథంలో అనేకమైనటువంటి యజ్ఞాలు నిర్వర్తించావు. ఒక్కొక్క యజ్ఞం చేసినప్పుడు 1,000,000 బంగారు నాణ్యాలు చొప్పున దానం చేశావు. అనేక మంది రాక్షసుల్ని సంహరించావు. కేవలము తపస్సుకు పరిమితమైన వాళ్ళు కాదు నరనారాయణులు, ధర్మ సంస్థాపనార్థం వస్తుంటారు. అందుకే అనేక మంది రాక్షసులను సంహరించావు. ఇంద్రుని యొక్క పదవి సుస్థిరంగా ఉండేటట్టు చేసి ధర్మ రక్షకులైనటువంటి దేవతల్ని అనుగ్రహించావు. నువ్వే ఒకప్పుడు అదితి కశ్యపులకు కుమారుడిగా వచ్చి, పుట్టివాడిగా వచ్చి వామనమూర్తివై, ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేనివాడివి ఉపేంద్రుడవై, నీకన్నా ముందు పుట్టినటువంటి అన్నగారైనటువంటి ఇంద్రుడి యొక్క క్షేమాన్ని కోరి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం అడిగి 3 అడుగులతో సమస్త బ్రహ్మాండములను కొలిచి ఇంద్రుడికి మళ్ళీ స్వర్గలోక వైభవాన్ని కట్టపెట్టి వామనమూర్తి అని కీర్తింపబడ్డావు. అటువంటి నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు నారాయణుడవు, నేను నరుడను. నరక శిశుపాలురాదిగా ధరణీకంటకుల అధికతర దర్పుల పల్వుర వధీంపగా మహినవతరించిన మహాత్ముడవు. ఉత స్థిర శక్తి, నీవు ఇత పూర్వమే నరకాసురుడు, శిశుపాలుడు ఇలాంటి ఎంతమందో రాక్షసుల్ని సంహారం చేశావు. ఎందుకని? ధర్మ సంస్థాపనని ఎందు ప్రధానమైనటువంటి లక్షణంగా ఉంటుంది. పరోక్షంగా వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కాపాడావు. కాబట్టి అటువంటి మహాత్ముడివి నువ్వు. అటువంటి ఓ కృష్ణ, అనృతము, మదము, మత్సరము, క్రోధము అను వికారములు వరయునే నిన్ననుపమ గుణముల నీ కొరులెనపల్పగలరే సురమునీంద్ర ప్రణుత. దేవతల యొక్క మహర్షుల చేత, దేవఋషుల చేత నమస్కరింపబడేటటువంటి పాదద్వంద్వము కలిగినటువంటి ఓ కృష్ణ, నీ ఎందు ఉండకూడని గుణములైనటువంటి అసత్యము కాని, దంభము కాని, మదము కాని, మాత్సర్యము కాని, అసూయ కాని ప్రవర్తించవసలు. అగ్నిహోత్రానికి చెదలబడతాయా? కేవలము సుగుణముల యొక్క రాశివి. అటువంటి వాడివి ఇవాళ మా కోసం ఇంత ఆర్తి పొందావు. సాధారణంగా నీ అనుగ్రహం కోసం ఆర్తి పొందుతారు. మేమేమీ అడగకుండానే మమ్మల్ని చూడ్డానికి వచ్చి మేము పడుతున్నటువంటి కష్టాన్ని చూసి కదిలిపోయినటువంటి మనస్సుతో నువ్వు ఇంత భీకరమైనటువంటి మాటలు మాట్లాడావు. మాకు మళ్ళీ రాజ్యం ఇప్పిస్తానని, దుర్యోధనాదుల యొక్క కొత్త నిత్తురంతా భూమిలోకి ఇంకిపోతుందని, మాకు మేలు జరగాలని నువ్వు ఇంత కోపోద్రిక్తుడవయ్యావు. మా పట్ల నీకున్నటువంటి కారుణ్యమునకు కృష్ణ నమస్కారం. నరుడు నారాయణుండు నా బరగునాదిమునులమిద్దరము అందు నీవనగా నరుడవు ఏను నారాయణుండ అనూన శక్తియుతులమై మర్చయోని పుటితిమి పేర్మి. ఇప్పుడు చెప్పేశాడు కృష్ణ పరమాత్మ.
అది ఆ విభూతి ప్రకాశించింది అర్జునుడు యందు. నరుడిగా నారాయణ వైభవము ప్రకాశించి కీర్తించాడు. కృష్ణుడు దాపరికం లేకుండా చెప్పాడు, నేను నారాయణుణ్ణి, నువ్వు నరుడివి. మన ఇద్దరం కూడా నిజానికి 1, 2 అని విడదీసి చూడడానికి సాధ్యము కానటువంటి అవిభాజ్యమైనటువంటి రూపాలం అని చెప్పి ఒక మాట అన్నాడు కృష్ణ పరమాత్మ. మీయందు నాకు ప్రేమ అన్న మాట అర్జున ఉండదు. ఎందుకో తెలుసా? మీరు నేను అన్న 2 మాటలు లేవు. నువ్వు నేను అని అనడానికి లేదు. నువ్వే నేను, నేనే నువ్వు అయినప్పుడు నీ మిత్రుడు నా మిత్రుడు, నీ శత్రువు నా శత్రువు. నిరతంబుగా నేను నీవను భేద నియమంబు లేదు, ఐక్యనిష్టయ మనకు ఇరువురకును. నీకు ఇష్టుండు నాకు నిష్టుండు, మరి నీకనిష్టుండు నాకు గరమనిష్టుండు. అట్లుగా నమ్ముమనుచు ఘనభుజుల్ భువనోపకారైకమతులు హరియు అర్జునుడు ప్రియంబుతో తగిలి అన్యోన్య హితభాష లగుచుండునంతా. అక్కడ ఎంతో సంతోషంగా ఈ మాటలు మాట్లాడి, నాయన నువ్వు నరుడివి, నేను నారాయణుడు, అందుకే నీ మీద ప్రీతి అన్న మాట ఉండదు. నీకు ఎవడు మిత్రుడో వాడు నాకు మిత్రుడు అవుతాడు, నీకెవరు శత్రుడో నాకు వాడు శత్రువు అవుతాడు. ఎందుకని? నీకు శత్రుత్వం ఎందుకు వస్తుందంటే ధర్మ విరుద్ధం స్వభావం వల్ల, నాకు అందుకే వస్తుంది. కాబట్టి నీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే, నీకు సుఖం వస్తే నాకు సుఖం వచ్చినట్టే. మరి నీకు కష్టం వచ్చినప్పుడు నాకు కష్టం కాదా? అందుకంత ఆర్తి పొందాను, అందుకంత రౌద్రస్వరూపాన్ని పొందాను. కాబట్టి నేను అన్న మాటలు ఏమున్నాయో అవి ఉత్తినే పోవడానికి అవకాశం మాత్రం ఉండదు. ఖచ్చితంగా ఇవి జరిగి తీరవలసింది. ఇలాగే జరుగుతుంది. రాబో కాలంలో ధర్మరాజుకి పట్టాభిషేకము జరగవలసినదే, నా మాటలు ఒమ్మయ్యే అవకాశం ఉండదు అని చెప్పిన తరువాత ద్రౌపదీదేవి పరుగు పరుగున వచ్చింది. ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆమె కృష్ణ పరమాత్మ యొక్క భగవత్తత్వమును తెలుసుకున్నది. అందుకు కదు మరి సభలో కృష్ణ పరమాత్మని స్మరించింది. ఆమె ఆశ్చర్యకరంగా కొన్ని విషయములను ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదింపబడిన విషయములను మీరు పరిశీలనం చేస్తే ఆవిడ ఎంతటి విదుషీమనో, ఆవిడికి కృష్ణ తత్వం ఎంత గొప్పగా తెలుసో, ఎంత తెలిసిన కారణం చేత ఆమెకి కృష్ణుని యొక్క పాదార విందముల యందు అంత భక్తి నిలబడిందో అర్థమవుతుంది. ఆవిడంది, అసలు ఈ సమస్త చరాచర సృష్టి మొదట నీ దగ్గరే ప్రారంభమైంది కృష్ణ. ఇవాళ నువ్వు ఏదో దేవకీ వసుదేవులకు జన్మించిన వాడివిగా కనపడుతున్నావు. నిజానికి అజాయమానో బహుధా విజాయితే అంటుంది వేదం. నువ్వు కొత్తగా పుట్టినవాడివి కావు, నువ్వే ఈ సమస్త బ్రహ్మాండములను సృజించావు. ఎందుకని? సృష్టి ఎక్కడ మొదలవుతుంది? సృష్టి చేయడంతో మొదలవుతుంది. సృష్టి చేయడానికి మొదట ఎవరు వచ్చాడు? బ్రహ్మగారు వచ్చారు. ఆ బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చారు. కాబట్టి అసలు మొదటి బ్రహ్మ ఎవరు? మొదటి సృష్టికర్త ఎవరు లోకంలో? నువ్వే. అలాగే నిత్య సత్యమయుడవైన యజ్ఞ పురుషుడివి. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞము చేత ప్రీతి పొంది అభ్యున్నతిని ఇచ్చేటటువంటి విష్ణు స్వరూపం ఎవరు అంటే నువ్వే. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞే యజ్ఞభృక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో చదువుతున్నాం కదా. యజ్ఞవరాహమూర్తి అయి వచ్చాడు మహానుభావుడు. కాబట్టి యజ్ఞము చేత ప్రీతి చెందేటటువంటి వాడివి నువ్వే. ఆ యజ్ఞము యొక్క ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడివి నువ్వే. నువ్వే నారాయణుడవు, నువ్వే స్థితికర్తవు. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? కశ్యప ప్రజాపతి చెప్పాడు. కృష్ణ, నీవు సర్వవ్యాపివి. ఇవాళ నా ఎదురుగుండా ఇలా ఉన్నట్టుగా కనపడుతున్నావు, కానీ ఇలా ఉన్నావని, ఇక్కడే ఉన్నావని చెప్పడం కుదరదు. నువ్వు అంతటా ఉన్నావు. ఈ నమ్మకం ఉంది కాబట్టే అక్కడ లేనివాణ్ణి స్మరించింది. ఆయన ఇక్కడ లేడన్న మాట లేదు అని. కాబట్టి నీ అవయవాల అన్నిటిలో కూడా యథార్థమునకు ఈ సృష్టి అంతా అమరిపోయి ఉంది. ఈ సృష్టి ఆయన యొక్క అవయవములు. కాబట్టి ఇది చెప్పిన వాడు ఎవరో తెలుసా? నారదుడు చెప్పాడు. ఆమెది ఏమి అవగాహన శక్తి అండి! ఎంత అద్భుతమైనటువంటి రీతిలో కీర్తించింది తల్లి. కాబట్టి ఓ కృష్ణ, నువ్వు అక్షయమైనటువంటి జ్ఞాన నిధివి. జగదాచార్యుడు జగద్గురువుగా కీర్తిస్తాను. నీ జ్ఞానము తరగదు. ఒకనాడు ఆ జ్ఞానము మాయ చేత కప్పబడదు, తరుగులేదు. అక్షయమైనటువంటి జ్ఞాన నిధివి. ఇది సమస్త మునిమండలి నిన్ను ప్రశంసించి చెప్పినటువంటి వాక్యం. అటువంటి వాడివి.
కృష్ణ, ఇంత గొప్పవాడివి నువ్వు నా అండనుండగా నేను ఎంత పరాభవాన్ని పొందానో తెలుసా? ద్రౌపదీదేవి గొప్పతనం ఎక్కడుందో తెలుసా? నిప్పు రగులుకుంటే ఆరిపోకుండా చూసుకుంటుంటుంది. ధర్మ వ్యతిరేకుల యొక్క పీచ మణచబడవలసిందే. ధర్మరాజు గారు ఎక్కడ మరిచి క్షమాపణ ఇచ్చేస్తాడో, ఎక్కడ క్షమాభిక్ష పెట్టేస్తాడో, వచ్చి గబుక్కుని కళ్ళమ్మట నీరు పెట్టుకునేటప్పటికి పోన్లేండి అంటాడేమో అని ఆవిడికి భయం. అందుకని కృష్ణుడికి చెప్తోంది, లేనినాడు కురుక్షేత్రం ఎలా జరుగుతుంది, మరి ఎలా ధర్మ సంస్థాపన జరుగుతుంది? ద్రౌపదీదేవి ప్రధాన కారణమైంది మహాతల్లి, అంతటి రజనీతజ్ఞురాలు. అందుకే కృష్ణుడితో వచ్చి మాట్లాడింది. కృష్ణుడంతటి వాడి మనసు కలకలమైపోవాలి, యుద్ధము జరిగి తీరవలసినదే. ఇందాక అన్నాడే వాళ్ళ శరీరములు భూమి మీద పడిపోతాయని, ఆ మాట జరగడానికి కృష్ణుడికి గుర్తుండిపోవాలి. అందుకొచ్చింది, పార్థివ ప్రభుడైన పాండు మహీపతి కోడలనయి, యుద్ధ కుశలులైన పాండు తనూజుల భార్యనై, పూజ్యుడవైన నీ అనుజనై, అధిక శక్తి వరకు దృష్టజ్యుమ్ను భగినినై, ధృతరాష్ట్రు పట్టిచే సభ తలపట్టి ఈడ్వబడి, పాపకర్ముచే పరిధానములువంగబడి, దారుణంబైన పరిభవంబు పడితి, అట్టి నన్ను పాండవులు చూచుచు ఉండి రురులవోలే ఉక్కు దక్కి, ఆపగాతనూజుడాదిగా గల వృద్ధ బంధుజనులు చూచి పలుకరైరి. కృష్ణ, నీకు తెలియనిది కాదు, రక్షించిన వాడివి నువ్వే, కానీ నా మనసుకి తగిలిన గాయం అంత తొందరగా మాసిపోదు, అది నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. ఎవరిని నేను? సమస్త భూమండలానికి చక్రవర్తి అయినటువంటి పాండురాజు గారి యొక్క కోడల్ని, యుద్ధ కుశలులైన పాండుతనూజుల భార్యనై, యుద్ధమునందు అసమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి పాండవుల 5గురికి పట్టమహిషిని, పరమపూజ్యుడవైన నీకు చెల్లెల్ని. కృష్ణుడికి కూడా అంటించింది, పరమపూజ్యుడవైన నీకు చెల్లెల్ని, అధిక శక్తి వరకు దృష్టజ్యుమ్ను భగినినై, ఎంతో శక్తి కలిగిన దృష్టజ్యుమ్నుడికి చెల్లెల్ని, ధృతరాష్ట్రు పట్టిచే, ఆ ధృతరాష్ట్రుడి కొడుకున్నాడే, మామగారంటే రక్షించాలి, రక్షించని మామగారిని కూడా కలిపింది తీసుకొచ్చి. అందుకని ధృతరాష్ట్రు పట్టిచే, ఆ ధృతరాష్ట్రుడి కొడుకున్నాడే, మరి ఆ కొడుకు అటువంటి పని చేస్తున్నప్పుడు తప్పురా వదిన అన్నమాట అనద్దు, అనలేదుగా, అందుకని అన్యాపదేశంగా కలిపింది. ధృతరాష్ట్రు పట్టిచే సభ తలపట్టి ఈడ్వబడి, జుట్టు పట్టుకుని వాడు నన్ను ఈడ్చి తీసుకొచ్చి, పాపకర్ముచే పరిధానములు వంగబడి, బట్ట లాగేస్తుంటే దారుణంబైన పరిభవంబు పడితి, దారుణమైన అవమానం పొందాను. అట్టి నన్ను పాండవులు చూచుచుండి రులువోలే ఉక్కు దక్కి, ఆపగాతనూజుడాదిగా గల వృద్ధ బంధుజనులు చూచి పలుకరైరి. ఇదేమి దారుణం అని గంగాతనూజుడు, ధర్మాత్ముడు భీష్ముడు మాట్లాడలేదు. కృష్ణ ఎలా ఉంటుందండి వింటున్న కృష్ణుడికి? నిజంగా ఏమి 12 ఏళ్ళు ఒకేళ్ళు, ఇప్పుడు వెళ్ళిపోదాం యుద్ధానికి అలానే. ధర్మ తత్పరత ఉన్నవాడికి నెత్తురుడికిపోదు అని చెప్పి భర్తల్ని చూపించింది, 5గురిని చూపించి కృష్ణుడితో అంది, శరణనిన వారి కరుణాకరులై రక్షించు పురుషకారాన్వితులే, శరణని ఎరిచిన నాలింపర భీమార్జనుల బాహుబలమీటికి నిన్. ఎవరైనా శరణు అనేటప్పటికీ పరిగెడతారే, నేను అక్కడే నిలబడి భర్తల ముందు అవమానం పొందుతుంటే వీళ్ళిద్దరికీ జోక్యం చేసుకోవాలని అనిపించలేదు, చేతులు కట్టు కూర్చున్నారు. కృష్ణ, నేను పొందిన అవమానం అది నిజంగా వింటున్నప్పుడు ఈ మాటలు ఆవిడన్నాక ఏ కారణం చేతనైనా ధర్మరాజు క్షమాభిక్ష పెడతానన్నా వీళ్ళిద్దరు ఒప్పుకుంటారా? ఇంకా ఎవరు యుద్ధం చెయ్యాలో వాళ్ళకు మరిచిపోకుండా మాట్లాడుతోంది. అది ద్రౌపదీదేవి యొక్క శీల వైభవం. మహాతల్లి అలా మాట్లాడు అని ఒక మాట అంది. కృష్ణ, ఏదైనా మర్చిపోతానేమో, కర్ణుడి నవ్వు మర్చిపోను. ఆ రోజున సభలోకి ఈడ్చి తెమ్మని నా ఒలువలూడ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నన్ను జుట్టు పట్టి ఈడ్చుకొస్తుంటే కర్ణుడు తన్ను చూసి నవ్విన నవ్వుందే, ఆ నవ్వు నాకు మరపునకు రాదు. దాని చేత నిరంతర క్లేశమే. అసలు ఆ కర్ణుడి పేరు చెప్తే ఉడికిపోతాడు అర్జునుడు. అలా నవ్వాడని ఆవిడ చెప్తుంటే ఆయన మరిచిపోయి యుద్ధానికి వెళ్లకుండా ఉంటాడండి. ఎప్పుడైపోతాయి 13 ఏళ్ళు కష్టం కోసం కాదు, ఎప్పుడు ఎడతాను యుద్ధానికి పౌరుషం నిలబడుతుంది అని
అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, తనుకుచునున్న నీ హృదయతాప నిమిత్తమునన్ సురేంద్రనందను పటు బాణ పాతహతి ధృతరాష్ట్ర బలంబు మృత్యు సదనమునకేగుచుమ్మిదియు తథ్యము నా వచనంబు తప్పదు. ఈ వననిధులేడు నింకిన దివంబును రాత్రియు సంచలించినన్. ఏ ప్రయోజనాన్ని ఆవిడ సాధించాలనుకుందో ఆ ప్రయోజనాన్ని సాధించింది. కృష్ణ పరమాత్మ అన్నాడు ద్రౌపదీదేవి వంక చూసి, తనుకుచునున్న నీ హృదయతాప నిమిత్తమునన్, ఇంత బాధపడుతున్నావే ద్రౌపది, నీ బాధ ఉత్తినే పోతుంది అనుకుంటున్నావా? సురేంద్రనందను పటుబాణ పాతహతి తద్ధృతరాష్ట్ర బలంబు మృత్యు సదనమునకేగుచుమ్మిదియు తథ్యము. ఈ ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడున్నాడే, రేపు 13 ఏళ్ళు పూర్తవని అమ్మా, గాంధీవం పట్టుకుని బాణ పరంపరలు ప్రయోగిస్తుంటే ఎవడు నిన్ను చూసి నవ్వాడో వాడు కూడా నెత్తురోడుతూ భూమి మీద పడిపోవలసిందే, బ్రతికేవాడు ఉండడు. ధృతరాష్ట్రుని యొక్క పిల్లలందరూ భూమి మీద పడిపోతారు. ఆనాడు నువ్వు సంతోషిద్దు గారు. నా వచనంబు తప్పదు. నేనన్న మాట ఉత్తినే అంటున్నాను అనుకుంటున్నావా? తప్పదు, జరిగి తీరుతుంది. ఇదే కావాలి ఆవిడ.